మీద పడ్డారు, అలాగే తెగబడ్డారు, సమ్టైమ్స్ వాదించారు, మిమ్మల్ని వేధించినా సరే మీరు నిలబడ్డారు. అలాగే ప్రముఖంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జేఏసీ అధ్యక్షులుగా అమరావతికి సంబంధించినటువంటి అనేక సమస్యలు భుజాన వేసుకొని రాష్ట్ర పర్యటనలు కూడా చేసినటువంటి అవగాహనలు రేపు రాబోయే ప్రభుత్వం ఏదన్నది ప్రజలు తీర్పిస్తారని మళ్ళీ చెప్తున్నా. బట్ రాబోయేవాడు చేయవలసినటువంటి ప్రధాన అంశాల మీద ఫోకస్ చేద్దామంటున్నా. బాలకోటయ్య గారు. రాజేంద్ర గారు ధన్యవాదాలు. మీకు, శ్రీనాథ్ గారికి, లక్ష్మణ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి. రాజేంద్ర గారు, కొంతమంది మోకాళ్ళ వరకే చూస్తారంట, కొంతమంది ఏమో ముందు చూపు వరకు చూస్తారు. అసలు ఎగ్జిట్ పోల్స్ ఏంటి, ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ కులం ఎవరికి ఓట్లు వేసి వచ్చింది, కాపులు ఎట్టుండారు, మాలలు ఎట్టుండారు, మాదిగలు ఎట్టుండారు, కమ్మలు ఎట్టుండారు, రెడ్లు ఎట్టుండారని చెప్పేసి ఓ పక్క టీవీ డిబేట్లో చర్చలు జరుగుతుంటే, రేపొద్దున రాబో ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్రానికి ఏం చేయబోతుందని చెప్పేసి అని మీ అద్భుతం ఒక సంకల్పమైన ఎజెండా ఉంది చూసారా. హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే భవిష్యత్తును చూడగలిగిన వాడే జర్నలిస్ట్. వస్తాడు, ఎవడో ఒకడు వస్తాడు, పరిపాలిస్తాడు, మనం అనుకున్న వాళ్ళే వస్తారు. సరే, నేను ఈ డిబేట్లో పాల్గొన్న మిత్రుల జోలికి నేను పోవటంలా, నా మాటగా నేను చెప్తున్నా, వాళ్ళ యొక్క ఉద్దేశాలతో కూడా నేను విభేదించటంలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మరోమారు అధికారంలోకి రాడు. దీనిలో స్పష్టత కావాలి. ఒకవేళ వస్తే ఆ 20% కాస్త 25% మేనిఫెస్టోలో పెట్టాడు కదా, ఆ 9 నవరత్నాలు ఇచ్చుకుంటూ పోతాడు. ఇక ఇంత మించి ఆయనకి ఎజెండా కూడా లేదు, అది ఆయన చెప్పిందే, నేనేం కొత్తగా చెప్పాలా. కానీ రాబోవు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబింబం చూడదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా జలవనరులు, రాయలసీమ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, అనాదిగా ఉన్న ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, ఇదంతా రోజు మనం చెప్పేదే, రోజు చెప్పేదే. అర్జెంటుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన ఏకైక కార్యక్రమం 5 ఏళ్ల విధ్వంసం మీద ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి, ఆ శాఖకు దళితున్నే మంత్రిగా పెట్టి, నా మెడలో ఉన్న ఈ 2 కళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలి. ఒకటి, రాజధాని అమరావతిలో మహిళలు పడ్డ ఆవేదనలు, ఆందోళనలు, కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు, ఎస్సీల మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎద మీద చెయ్యేసి అరెస్టు చేస్తే భర్తలకు కూడా చెప్పుకోలేని ఒక ఆవేదనాభరిత జీవితం. 2 డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, హత్య చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి పక్కన తిరుగుతున్న వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో రేపొద్దున రానున్న ప్రభుత్వం చెప్పాలి. పోలీస్ స్టేషన్లో జరుగుతున్న శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, అంటే ఒక విధమైన అరాచక పరిపాలన మీద. ఇంకో మాట కూడా మీ మాటకు వస్తా. అసలు ఇప్పుడు కూటమి పార్టీ చెప్పింది ఎన్నికల్లో ప్రధానమైన ఎజెండానే అరాచకం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో మనుగడ లేదు, ఈ రాష్ట్రంలో మనిషి బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ బతుకు తెరువుకి ఉద్వాసన కావాలంటే అది సిట్ కమిటీలు వేస్తారో, మన హైకోర్టు న్యాయమూర్తుల చేస్తారో, రిటైర్డ్ న్యాయమూర్తులు చేస్తారో, ఏ విచారణ చేస్తారో, చట్టబద్ధమైన పరిపాలనలో ఈ సాంతనం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అరిచిపోయింది. మీరు సబ్జెక్టు తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక చిన్న విషయం, పాలకపక్షం చెప్తోంది ఇంటింటికి వెళ్ళి వైద్య సహాయం చేస్తున్నాం, అవసరమైతే ఎంత వైద్యానికి సంబంధించిన ఖర్చు అయినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంట్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా, ఈసీ కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు అడిగితే అరగంటలో తెచ్చేటటువంటి వ్యవస్థను మేము క్రియేట్ చేశాము, ఇంతకంటే ఏం కావాలి ప్రజలకు అన్నది వాళ్ళ వాదన. వాట్ యు సే? రాజేంద్ర గారు, మీరు కుల ధృవీకరణ సర్టిఫికెట్లు, ఆదాయ సర్టిఫికెట్లు ఇంటికి వచ్చిస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడుతున్నానంటే, 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ పుట్టిన చోటే చంపబడుతున్నాను. నేను చచ్చిపోయిన డాక్టర్ సుధాకర్ యొక్క ఆత్మగా మాట్లాడుతున్నాను. నాకు సాంతనం కావాలి. అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యండి, అది చెయ్యాలి. విభజన, ప్రత్యేక హోదా, విభజన హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు, జల ప్రాజెక్టులు,
ఇవన్నీ ఒక ఎత్తు. కానీ రాష్ట్రంలో జరిగిన దగ, ఈ రోజున యుద్ధం జరిగింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడిస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అన్డెమోక్రటిక్ అరాచక పరిపాలనకి ప్రజలు ఇస్తున్న తీర్పుగానే భావిస్తున్నాం. మనము ఎగ్జిట్ పోల్స్ని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మమని నేను అసలు చెప్పను. బట్ నిన్న వచ్చినటువంటి అనేకమైన ఎగ్జిట్ పోల్స్లో మీరు చెప్పినటువంటి అరాచక పాలన చేసిన వాళ్లకు మినిమంలో మినిమం 40 సీట్లు వచ్చినా కూడా మరి ప్రజలకు విచక్షణ ఉన్నదా లేదా అన్నటువంటి ఆలోచన చేయమని కొంతమంది అడుగుతున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ద ట్రూ. రాజేంద్ర గారు, నేను ఒక ఎగ్జిట్ పోల్ చూసా. మాదిగల జగన్ వైపు, మాలల జగన్ వైపు, రెడ్డులు ఇటువైపు. ఎవడ బొడ్డు కోసి పేరు పెట్టాడండి ఏ కులానికి? వాట్ ఈస్ ద ట్రూత్? మా కులాల మొత్తాలు తీసుకెళ్ళిపోయి బొడ్డు కోసి పేరు పెట్టారా ఏంటి? మరి ఆ మాటకు వచ్చే 2019లో మాలలో మాదిగలందరూ జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తే 2014లో ఎవరికి వేశారు? అంతకుముందు 99లో ఎవరికి వేశారు? 1995లో ఎవరికి వేశారు? ప్రజాస్వామ్యాన్ని మీరు కులాలుగా, వీళ్ళ దృక్కోణం కూడా బాగలేదు సార్. వీళ్ళు ఈ రోజున అమరావతిలో కులాల జాడ్యంతో విశ్లేషణ చేసి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు అమరావతి రైతులు ఏం కోరుకుంటున్నారు? అక్కడ సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటి? ఎస్సీలు ఏమి బతుకు తెరువు పోగొట్టుకున్నారు? దాని ధరల పరిస్థితి ఏంటి? సామాన్యుడు కడుతున్న పన్నుల పరిస్థితి ఏంటి? ఏముంది సార్? మా కోవిడ్ లాంటి మహమ్మారిలో కూడా 3 గుడ్డపీలికలు ఇచ్చారు. డూ యూ నో సార్? 3 గుడ్డపీలికలు ఇచ్చారు ₹3.50. ఆ టైలర్లకు డబ్బులు ఇవ్వలేదు. కుదేలైన రాష్ట్రంలో ఏమీ లేకుండా మీ భాగ్యనగరమే పరుగులు పెడుతున్నాం కదా సార్ ఉపాధి కోసం. కాబట్టి తప్పనిసరిగా జరిగిన అరాచకం మీద, ఒక దాష్టీకం మీద మాత్రం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, మీ సాక్షిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిలో పాత తరహా రాజకీయాలు కాకుండా ఈ రోజున లక్ష్మణ్ గారు కూడా యథా రాజా తథా ప్రజ అన్న ఒక నిర్వేదంతో మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నాం మనం? పాలకులు అని అంటే అందరూ ఇంతే అనే భావంతో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా అన్నట్టుగా ఆ కొత్తదనం చంద్రబాబు నాయుడు తీసుకురాగలగాలి. అలా వస్తేనే రాష్ట్ర ప్రజలు వాళ్ళు సాంతనంగా వాళ్ళు అభినందిస్తారు. మీ నమ్మకాన్ని నేను పెద్దగా డిబేట్ చేయను, కానీ చంద్రబాబు గారు రాలేదు. ఇమ్మీడియట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చేయాల్సింది ఏదైనా, ఆశించేది ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం ఆశించిన అక్కర్లా. ఆయన దగ్గర ఒక మేనిఫెస్టో ఉంది. ఆ 9 తప్ప ఇంకేమీ అడక్కు. ఇది ఆయన చెప్పిందే కదా. మీరు అన్నట్టు మరి ఆయన అరాచక పాలన చేస్తే ఇప్పుడు కాగల కార్యం అందరూ తీరుస్తారని చెప్పేసి ఒకవేళ ఆ శిక్షే మళ్ళీ ప్రజాస్వామ్యం, ఇందాక మీరు చక్కని మాట అన్నారు, సుప్రీంకోర్టు తీర్పు కంటే ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పు సుప్రీంకోర్టు కంటే విలువైందేనని, ఆ ప్రజలు ఏరుకోరి ప్రజాస్వామ్యంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారికి పట్టం కడితే తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు శిరస్సు వహించి ఆహ్వానించాలి, బాలకోటయ్య ఆహ్వానించాలి, రాజేంద్ర గారు ఆహ్వానించాలి. మళ్ళీ 5 ఏళ్ళ ఉద్యమం తప్పదు. సెకండరీ, ప్రజల తీర్పును మాత్రం గౌరవించాల్సిందే. బట్ పాలకపక్షం ఎవరు ఉన్నా సరే జర్నలిజం చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత ప్రజల పక్షాన మాట్లాడడం, ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో వాటి గురించి గుర్తు చేయటం. అంతేకాదు అటు ఇటు అవుతుంటే ఎటు అవ్వకుండా ప్రజల వైపు నెట్టికెళ్ళగలిగేది ఒకటే ఒకటి జర్నలిజం అని నేను నమ్ముతా.